కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధాన శుభములు ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. త్రిత్వములో మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య పరలోకములోనికి వెళ్ళిన తర్వాత ఈ లోకములోని పంపబడిన మూడో వ్యక్తి దేవుడు, త్రిత్వంలో మూడో వాడైన పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మన మధ్య ఉన్నాడు. ఇక్కడ వినగల చెవులను, గ్రహించగల హృదయమును బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేసినాను. హల్లెలూయా. దేవుడు మనకు ఆ కృప దయచేయనుగాక. మొదటి రాజులు 8వ అధ్యాయము 10వ వచనము చదువుతాం. యాజకులు మందిర స్థలముల నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపెను. కాబట్టి యెహోవా తేజస్సు మహిమ యెహోవా మందిరము నిండుకొనగా ఆ మేఘమున్న ఏతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. ఆమేన్, హల్లెలూయా. యాజకులు ఆ యొక్క మందిరములో ఒక మందిరము సొలొమోను కట్టడం జరిగింది. పాత నిబంధనలో దేవుని వాగ్దాన ప్రకారము సొలొమోను రాజు ఒక మందిరం కట్టిండు, దేవుని మందిరం. ఆ మందిరములో యాజకులు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటికి రాగానే ఆ మందిరం అంట మహిమతో నిండిపోయింది. ఆ మహిమ ఆ మందిరమును అంతా ఆవరించింది. కంప్లీట్గా ఆ మహిమతో మందిరము నింపబడ్డది. ఆ తేజో మహిమతో మందిరము నింపబడినప్పుడు యాజకులు అక్కడ సేవ చేయలేకపోయినారంట. అంత సూపర్ పవర్ఫుల్గా ఆ యొక్క దేవుని మందిరము మహిమతో నింపబడింది. 6వ వచనం చదవండి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమునకు అతి పరిశుద్ధ స్థలములో కేరుబుల రెక్కల క్రింద దానిని నుంచిరి. చాలు. అంతకు ముందు ఈ మందిరము మహిమతో నింపబడక ముందు యాజకులు ఏం చేసిరంటే అతి పరిశుద్ధ స్థలములోనికి నిబంధన మందసము, ఆర్క్ ఆఫ్ గాడ్, దాంట్లో దేవుని యొక్క చేతితో రాయబడిన 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, తర్వాత మన్నా, ఒక గిన్నెలో మన్నా, ఇవన్నీ ఉంచబడిన ఆ యొక్క మందసమును, నిబంధన మందసమును అతి పరిశుద్ధ స్థలములోని పెట్టడం జరిగింది. తీసుకెళ్ళి పెట్టారు. ఎక్కడి నుంచి? దావీదుపురం నుంచి, అక్కడున్న ప్రత్యక్ష గుడారం నుంచి ఆ మందిరమును ఎంతో అద్భుతంగా అనేక దహన బలులు అర్పించి ఆ నిబంధన మందసమును తీసుకొచ్చి ఈ మందిరములో అతి పరిశుద్ధ స్థలములో నిలపడం జరిగింది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆర్క్ ఆఫ్ గాడ్, నిబంధన మందసము అతి పరిశుద్ధ స్థలములోనికి పెట్టడం జరిగిందో, అది చేసి యాజకులు బయటకు వచ్చారు. బయటికి రాగానే అతి పరిశుద్ధ స్థలం నుంచి పరిశుద్ధ స్థలములోనికి యాజకులు రాగానే మహిమతో, తేజో మహిమతో ఆ మందిరము నింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధనలో మనకివ్వబడ్డ మాట ఏంటంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆమెన్. ఆ మందిరము ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో రాయబడిన మందిరము, క్రొత్త నిబంధనలో సంఘం, తర్వాత మానవుని యొక్క శరీరము. నీవే నా ఆలయం అంటాడు దేవుడు, నీవే నా మందిరం అంటాడు. మత్తయి సువార్త 21లో ఏమని రాయబడ్డదంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది.
ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క ఆర్క్ ఆఫ్ గాడ్ అంటే ఈ నిబంధన మందసము దేనికి సూచన అంటే ప్రార్థనకు. ఏ సంఘములో అయితే ఈ ప్రార్థన చేసే వ్యక్తులు ఉంటారో, ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తి అయితే ఈ ఆర్క్ ఆఫ్ గాడ్ ప్రార్థనతో నింపబడతాడో, ఆ ప్రార్థనను అతి పరిశుద్ధ స్థలములో ఆ యొక్క ప్రతిష్ఠించుకుంటాడో, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో మహిమతో నింపబడతాడు. నిర్గమకాండంలో ఎక్సోడస్ 40:37లో ఇదియే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇజ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘ మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. చాలా ఇశ్రాయేలీలు, చాలామంది మనం ఏమంటామంటే ఇశ్రాయేలీలు ఏం ప్రయాణం చేసిండ్రు, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించిండ్రు అని ఒక కాన్సెప్ట్ మనకుంది. కానీ వాళ్ళు ప్రయాణము చేసేటప్పుడు ఆ యొక్క మేఘము, ఏ మేఘమైతే ఆ మందిరము ప్రత్యక్ష గుడారం మీద నిలిచి ఉంటుందో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ నిలిచిపోయి ఉండేటోళ్ళు, స్టెప్ వేసేటోళ్ళు కాదు. మనకు ఈ యుగంలో మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క లీడింగ్, ఆ నడిపింపులో మనము తప్పిపోతూ ఉన్నాము. మనస్సు ప్రకారం డిసైడ్ చేసుకుంటున్నాం. మన మనసు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళిపోతున్నాం. మన కన్నులకు ఏది మంచిది అనిపిస్తే అది చేస్తున్నాం. ఈ లోకానుసారంగా మన యొక్క నడక ఉంటా ఉంది. కానీ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఆ మేఘము పైకి ఎత్తబడుతుందో అప్పుడు వాళ్ళు ప్రయాణం చేసేటోళ్ళు. ఎక్కడైతే మేఘము దింపబడిపోతుంటుందో అక్కడ దిగిపోతే అక్కడ అన్ని ఏ స్థలం అన్నా సరే అక్కడ ఆగిపోయేవాడు. అది దేవుని యొక్క నడిపింపు. అయితే ఈ కాలంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే పరిశుద్ధాత్మని దగ్గర నుంచి వినడం, ఆయన దగ్గర నుంచి ఆ యొక్క గైడెన్స్ పొందుకోవడము. ఎప్పుడు జరుగుతుంది ఇదంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉంటావో, సంఘము ప్రార్థనలో ఉంటుందో, ఆ ప్రార్థనలో దిగి వచ్చేది ఏంటంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. ఈ సన్నిధి చాలా విలువైనది, చాలా సత్యమైనది. నువ్వు వేసే ప్రతి స్టెప్లో నువ్వు ఒకవేళ అది మిస్ అయినావంటే, ఎన్కౌంటర్ విత్ గాడ్ మిస్ అయినావంటే నీ లైఫ్లో నువ్వు చాలా మిస్ అవుతావు, చాలా చాలా పోగొట్టుకుంటావు నువ్వు. మేము అటువంటి పోగొట్టుకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. వెనకకి తిరిగి ఎవరిని బ్లేమ్ చేయలేము, ఎవరిని మనము తప్పు పట్టలేము. అయ్యో ఇలా జరిగినందుకు వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది అనుకోవడానికి వీల్లేదు. ఎవరి వల్ల అయిందంటే దేవుడు నీకు ఇచ్చిన సన్నిధిని, దేవుడు నీతో దిగి వస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పే ఆ స్థలము, ఆ దానిని మనం పోగొట్టుకున్నాం. హల్లెలూయా. ఒక వాక్యం చదువుదాము. నిర్గమకాండం 14:20. అది ఐగుప్తు సేనకును ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తులో సేన ఇజ్రాయేలును సమీపింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అగ్ని స్తంభములో నుండి యెహోవా ఐగుప్తీయులను చూచెను. అగ్ని స్తంభములో నుండి, పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్ని స్తంభములో నుండి యెహోవా ఐగుప్తీయులను చూచెను. ఎవరిని చూసిండు? శత్రువులైన ఇశ్రాయేలీల శత్రువులైన ఐగుప్తీయులను చూస్తాడు. ఎప్పుడైతే యెహోవా దేవుడు నీ తండ్రి నా తండ్రి ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ నుండి ఐగుప్తీయులను చూస్తాడో, ఐగుప్తీయులు కలవరపడి వాళ్ళ ఆ యొక్క రథముల ఆ చక్రాలన్నీ ఊడిపోయి వాళ్ళందరూ సముద్రము మధ్యన నశించిపోయిరి. హల్లెలూయా. ఈ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఎక్కడుంది?
ఈ పిల్లర్ ఆఫ్ ఫైర్ అంటే ఈ అగ్ని స్తంభము ఎక్కడ ఉంది? పరిశుద్ధ ఆత్మీయ ఆలయమైన నీ లోపల ఉన్నది. ఈ అగ్ని స్తంభము నీలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఎప్పుడైతే నీ శత్రువు వస్తున్నాడో, నీలో ఉన్న అగ్ని స్తంభములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను చూసినప్పుడు, ఆ శత్రువును చూసినప్పుడు ఆ శత్రువు రథ చక్రాలు ఊడిపోయి ఆ సముద్రం మధ్యలో వాళ్ళు నశించిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని స్తంభము నీ దగ్గర ఉండాలంటే నువ్వు ప్రార్థన, నీ అతి పరిశుద్ధ స్థలము, నీ యొక్క హృదయము, అతి పరిశుద్ధ స్థలమైన హృదయములో ప్రార్థన ఉండాలి. ఆర్క్ ఆఫ్ గాడ్ ఉండాలి. మోరల్ వాల్యూస్ ఫ్రమ్ గాడ్ ఉండాలి. దేవుని నుంచి వచ్చే నీతిని దగ్గర ఉండాలి. దేవుని దగ్గర నుంచి వచ్చే పరిశుద్ధతకు నువ్వు లొంగాలి, లోబడాలి. ఎప్పుడైతే నువ్వు దానిని అడాప్ట్ చేసుకుంటావో, ఆ యొక్క పరిశుద్ధమైన అగ్ని మేఘము నీలో ఉండడానికి నువ్వు ఇష్టపడతావో, ఆ వెంటనే అగ్ని స్తంభము నీలో ఉన్న సమస్త దుర్నీతిని ఫస్ట్ తీసేస్తుంది. ఆమెన్, హల్లెలూయా. కాల్చేస్తుంది, దహించి వేస్తుంది. నీ లోపల పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతకు, అవమానం నుంచి ఘనతకు, బలహీనత నుంచి బలముకు, పిరికివారుగా ఉంటే గొప్ప ధైర్యము, అన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మీరు ఎన్కౌంటర్ అవుతారో, మీ ప్రార్థన వ్యక్తిగత జీవితంలో మీరు ఆయనతో సమయం గడుపుతారో, అక్కడ మీరు ఖచ్చితంగా మార్పు చెందుతారు. ఆయన దర్శించిన రోజు నువ్వు మార్పు చెందుతావు. నువ్వు వెనకకు తిరిగి చూడవు. యు విల్ బి ద బ్లెస్సింగ్. నువ్వు బ్లెస్ చేస్తావు, పిల్లల్ని బ్లెస్ చేస్తావు. పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు, వాళ్ళని బ్లెస్ చేస్తావు నువ్వు. మామూలుగా అయితే అలా ఉండదు. ప్రతిదీ పిన్ పాయింట్ ఆ భూతద్దంలో చూస్తారు. ప్రతి ఒక్కరిని భూతద్దంలో చూస్తూ ఉంటాం. ఎదుటి మనిషి మీద ఉన్న మచ్చలు, డాగులు అన్నీ చూస్తాము. తనకున్న డాగు ఎవ్వరు చూసుకోరు. నువ్వు పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉంటే నీ మచ్చను చూపిస్తాడు దేవుడు, నిన్ను సరి చేస్తాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను అవమానకరంగా బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో మంచి ప్లేస్లో ఎంజాయ్ చేయాలా, దాలో ఉండి సంతోషించాలా అన్నది ఆయన యొక్క కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క రిజంబల్స్ నీకు కావాలంటే ఆయన సన్నిధానములకు వెళ్ళాలి, మహిమతో నింపబడాలి. ఎప్పుడైతే మహిమ వస్తుందో ప్రార్థన చేయండి, నీ మహిమతో నన్ను నింపు ప్రభువా, నీ మహిమ నాకు కావాలి ప్రభువా. ఏ మహిమ అయితే ఆదాము కోల్పోయిండో, ప్రతి దినము దేవుడు మాట్లాడే ఆ యొక్క అవకాశమును ఆదాము కోల్పోయిండు. బట్ యేసు క్రీస్తులో నీకు ధన్యత ఏంటంటే, అబ్బా తండ్రి అని పిలిచినప్పుడు ఆయన తప్పక నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఆ సన్నిధిలో నువ్వు ఉండాలి, ఆ సన్నిధి నువ్వు అనుభవించాలి. ఆ సన్నిధి నిన్నేం చేస్తుందంటే మార్చివేస్తుంది. మునుపటి వలె నువ్వు ఉండవు, చాలా ధైర్యంతో ఉంటావు. నీకు పరిస్థితులు నీ మాట వింటాయి, నువ్వు పరిస్థితుల మాట వినవలసిన పని లేదు. హల్లెలూయా. దేవుని మాట, దేవుని యొక్క మహిమను మనం ఎల్లప్పుడూ క్యారీ చేయాలి. ఆయన మహిమను మనము మోసుకోవాలి, మనం నింపబడి వెళ్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యము ఏమి చెప్తే అది నువ్వు లోబడాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి లోబడతావో నువ్వు చాలా ధన్యుడవు. గాడ్ విల్ బి ప్లీజ్డ్ విత్ యూ. ఈ మాటలు మీ హృదయంలో నాటుకొనను గాక. ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతావో, పరిశుద్ధాత్మనితో నువ్వు దర్శించబడతావో, నువ్వు వ్యక్తివి డిఫరెంట్. నీ మాట మారిపోతుంది. నీ మాటలో గర్వం ఉండదు, నీ మాటలో అతిశయం ఉండదు, నీ మాటలో నేను అన్న మాట ఉండదు. నీ మాట దయగలిగిన మాట ఉంటుంది, దీన మనస్సు అనే మాట ఉంటుంది. ఈవెందో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించినా సరే. ఆమేన్, హల్లెలూయా.
ఇంకో విషయం ఏంటంటే ఆయనకు లోబడే విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇచ్చే విషయంలో కూడా మనం లోబడాలి. దేవునికి ఇచ్చేది చాలా ధన్యత. నీవు సర్వశక్తి గల దేవునికి నువ్వు ఏమి ఇవ్వగలవు? అసలు నీ ప్రాణం ఇచ్చినా తక్కువే, నీ సమస్తం ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. నువ్వు ఆలోచించుకో, నీ హృదయము డబ్బుతో అటాచ్ అయిందా? ఇది ఇవ్వాలంటే నీకు బాధ అవుతుందా? ఎప్పుడైనా నీకు దేవునికి ఇవ్వాలంటే బాధ కలిగిందంటే మాత్రము ఖచ్చితంగా అది సైతానే నీ ఆశీర్వాదాన్ని బిగబట్టుకుంటుంది. నువ్వు దేన్నో రీజనింగ్ చేసుకుంటావు, పాస్టర్కి ఎందుకు ఇవ్వాలా, ఈ చర్చికి ఎందుకు ఇవ్వాలా, ఏంటి ఏమీ ఆలోచించొద్దు. నా తండ్రిని నేను ఘనపరుస్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. నీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్, నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్, నీ హృదయం చాలా ఇంపార్టెంట్. నీ యొక్క శరీరము మహిమతో నింపబడాలి, నీ యొక్క సంఘము మహిమతో నింపబడాలి. అప్పుడే ఆ యొక్క స్వస్థతల ప్రవాహము జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. క్యాన్సర్తో చచ్చిపోతున్నామే వియత్నాంలో, రీసెంట్గా జరిగింది. 4వ స్టేజ్లో ఉంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి కుమ్మరింపబడ్డదో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాంగ్రిగేషన్లోకి వచ్చేసిండు. రాగానే చనిపోవలసిన ఆమె క్యాన్సర్ కణాల మచ్చుకు లేకుండా హీల్ అయిపోయింది. హల్లెలూయా, చెప్పకూడదు. అది మనిషి వల్ల సాధ్యం కాదు. ఒక కుంటోడు ఆ క్రచెస్లో ఉన్నాడు, ఏ విధంగా లేపబడతాడు? పరిశుద్ధాత్మ శక్తితో లేపబడతాడు. ఏ విధంగా జరిగిందని డాక్టర్లకు అర్థం కాదు, మనుషులకు అర్థం కాదు, ఆ హీలింగ్ చేసిన హీలర్కి కూడా అర్థం కాదు. పరమ దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే నిన్ను నిర్మించిన దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చేయగల శక్తిమంతుని మనం నమ్ముదాము. ప్రవాహం వల్లే స్వస్థతలు జరగాలి, ప్రవాహం వల్లే జనాలు రక్షణ పొందాలి. ఆయన దర్శిస్తేనే మీ మమ్మీ రక్షణ పొందుతుంది, మీ డాడీ రక్షణ పొందుతాడు, మీ పిల్లలు దేవుని తెలుసుకుంటారు. ఆయన సన్నిధి వస్తేనే మీ బంధువులు మార్పు చెందుతారు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మార్పు చెందుతారు. ఆయన సన్నిధి కొరకు మనం వేచి ఉండాలి, ఆయన సన్నిధిని మనము పొందుకోవాలి. ఈ సమయంలో మనం అందరము లేచి నిలబడదాము, దేవుని యొక్క సన్నిధి కొరకు మనము అడుగుదాము. దేవా, నన్ను దర్శించు ప్రభు.